నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి। ములుగు జిల్లా కేంద్రంలో 163వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రాస్తారోకో కేంద్రంలోని బీజేపీ పార్టీకి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ తమ తప్పులను ఎత్తి చూపినందుకే బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో అక్రమంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు। దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం నుండి వచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీపై తప్పుడు కేసు పెట్టిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారని అన్నారు। కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తొర్సా చంటి। అక్రమ కేసులను వెంటనే మోడీ సోనియా గాంధీ గారి పైన, మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన బీజేపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులని గతంలోనే మేము పూర్తిగా ఖండించడం జరిగింది। ఎందుకంటే అవి పూర్తిగా అక్రమమైనవి। వారు నిన్న ప్రజాస్వామ్యం బాధపడేలాగా, ప్రజాస్వామ్యం ఆలోచించేలాగా ఒక పెద్ద పొరపాటు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసింది। మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారుల పైన అక్రమంగా ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లను నమోదు చేయడం జరిగింది। నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికకు సంబంధించి వారికి ఎటువంటి ప్రమేయాలు లేకపోయినా వారు గతంలో వారి చరిత్ర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మా నాయకత్వం ఆస్తులను దేశం కోసం త్యాగం చేసి, స్వాతంత్రం కోసం త్యాగం చేసి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప గాంధీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మా నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ మతతత్వ కులతత్వ రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకుల కోసము దేశాన్ని విభజిస్తూ పాలిస్తూ ప్రజలందరినీ విభజించి పాలించుకుంటా ఎక్కడైతే అన్యాయం మీద ప్రశ్నిస్తున్న మా రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని అక్రమ కేసులలో ఇరికించడం జరుగుతుంది। నాడు తెల్లదొరలకే భయపడలేదు ఈ మతతత్వ పార్టీలకు, ఈ దొంగల పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం। మా రాహుల్ గాంధీ గారి మీద మీరు పెట్టిన కేసులు అవి ఫాల్స్ కేసులుగా బయటకు వస్తాయి, కానీ మా నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మీరు చేస్తున్న అక్రమ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకొని దేశం ఎటువంటి పరిస్థితులలో ఉందని తను పూర్తిగా తెలుసుకొని రేపు రానున్న కాలంలో ఈ బీజేపీ మతతత్వ పార్టీని గద్దెదించి కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం। అక్రమ కేసులను మీరు ఉపసంహరించుకొని మీరు సరి అయిన విధంగా పాలించాలని మరొక్కసారి మీకు హితవు తెలియజేస్తున్నాం।